మనం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కరీంనగర్ టౌన్లో ఉన్నాం. ప్రజెంట్ 30వ డివిజన్లో ఉన్నాం. 30వ డివిజన్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి డాక్టర్ నక్కా సరిత సుభాష్ని రాజేశ్వరరావు దగ్గర ప్రజెంట్ ఉన్నాం. నిజంగా అంటే కరీంనగర్ తిరుగుతూ ఉంటే ముచ్చటేస్తూ ఉండి అందరూ చదువుకున్న బిడ్డలు. అక్క పిహెచ్డి అంటే ఆషామాషి ముచ్చటేం కాదు, నాది కూడా నడుస్తూ ఉంది పిహెచ్డి. ఆ బాధలేదో మాకు తెలుసు. సో అక్క పిహెచ్డి కాబట్టి మంచి మార్పు కోసం చదువుకున్న బిడ్డలు, అది ఎస్సీ రిజర్వేషన్లో చాలా మంచి బిడ్డలు మీ ముందుకు వస్తూ ఉన్నారు. డిఫరెంట్ సపరేట్ మేనిఫెస్టో పెట్టుకొని ముందుకు వస్తూ ఉన్నారు. అసలు 30వ డివిజన్ సమస్యలు ఎట్లా ఉన్నాయి, 30వ డివిజన్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఒకసారి అక్కతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క, వెల్కమ్ టు ప్రజా వాయిస్. అక్క, ముందుగా కంగ్రాచులేషన్. మీలాంటి చదువుకున్న బిడ్డలు రావాలని మనస్ఫూర్తిగా ప్రతిరోజు మేమే లైవ్లో చెప్తూ ఉంటాం. ఎట్లా ఉంది అక్క, ఇంటింటి ప్రచారంలో వెళ్ళినప్పుడు ఎట్లా ఉంది మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ తమ్ముడు. మా నియోజకవర్గం 30 డివిజన్ కవర్ చేయడానికి మీరు వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయడం చాలా సంతోషము. మేము ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ప్రజల స్పందన మా పార్టీ తరఫున ఇంతకుముందు కేంద్ర నిధులతోని ఎంత డెవలప్మెంట్ అయ్యింది, సంజయ్ అన్న ఆధ్వర్యంలో జరిగిన డెవలప్మెంట్ను ఎంత మేము చెప్పగలిగినామో వాళ్ళ తరఫు నుండి వినడము మాకు ఎంత సంతోషం అనిపించింది. ఈ అవకాశము మాకు రావడము మేము సంతోషంగా ఫీల్ అవుతున్నాము. మరి ఒకసారి ఎస్సీ పరంగా ఏదైతే రిజర్వ్డ్ అయ్యిందో ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి ఇది సరి అయిన సమయం, ఎక్సలెంట్ ఆపర్చునిటీగా నేను భావిస్తున్నాను. నాతో పాటు ఈ అరుంధతి నగర్ అనేది మా ఈ డివిజన్ పరంగా చాలా ఎక్స్క్లూజివ్ కమ్యూనిటీ పరంగా, బట్ అన్డెవలప్డ్ సిన్స్ సో మెనీ ఇయర్స్. ఎందుకు ఇట్లా ఉంది, నేను వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళ ఆవేదనను తెలుసుకొని చాలా బాధపడినాను. నేను నన్ను గెలిపించిన నా ప్రజలకు డెవలప్మెంట్ ఎక్కడనైతే అన్డెవలప్డ్గా ఉందో సిన్స్ ఇయర్స్ అక్కడి నుండి నేను స్టార్ట్ చేస్తాను మాటిచ్చినాను. నేను ఒకటి మీ ద్వారా నేను ప్రజలకు చెప్పదలుచుకున్నది ఏంటిదంటే, నాట్ ఓన్లీ మా డివిజన్, ఇక్కడ కరీంనగర్లో ఉన్న 66 డివిజన్స్లో ఎక్కడ డివిజన్లో ఓటింగ్ జరిగినా దయచేసి ప్రజలందరూ బీజేపీ పార్టీకి ఓటేయండి. ఎందుకంటే బీజేపీ అంటే డెవలప్మెంట్. ఇది ఇక్కడ స్టేట్ లెవెల్ ఓరియంటెడ్గా నేను చెప్పట్లేదు, సెంట్రల్ ఫండ్స్ ద్వారా డెవలప్మెంట్ జరుగుతుంది. ఈ 66 డివిజన్స్లో మెజారిటీ బీజేపీ వస్తే మేయర్ జనరల్ అయినా కానీ ఎస్సీకి డిప్యూటీ మేయర్ అవకాశం ఉంది. ఎంత మనము కమ్యూనిటీ వైజ్ యూనిటీగా ఉండి గెలిపించుకోగలిగితే ఆ అవకాశం మనకు దక్కే 100% ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ఈ ఎలక్షన్స్ పరంగానే కాకుండా డెవలప్మెంట్ మనం ముందటి నుండి తీసుకుంటే, ఒక మహిళగా ఎస్సీ వర్గీకరణ జరిగింది అంటే పార్టీ తరఫున జరిగింది మోడీ గవర్నమెంట్. దెన్ ఎస్సీ వర్గీకరణ జరిగింది, ఉమెన్ రిజర్వేషన్ ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? మోడీ. తర్వాత ఫ్రీ గ్యాస్ కనెక్షన్స్ కానీ, ముద్రా లోన్స్ కానీ, తర్వాత మన అన్ని పథకాలు ఎన్ని ఉన్నాయంటే ఒక్కసారి వింటే జనాలకు అది అర్థం అవ్వట్లేదు. అమ్మ ఇన్ని ఉన్నాయా, మాకు ఏది అందలేదు, ఎవరు మాకు అందుబాటులోకి వచ్చి చెప్పిన వాళ్ళు లేరు. ఈ సందర్భంలో స్టేట్ గవర్నమెంట్ పేర్లు వేస్తుంది కాబట్టి వాళ్ళకి తెలియదు. మేము ఇప్పుడు గల్లీకి తిరిగి మోడీ ఇచ్చిన పథకాలు సెంట్రల్ నుండి ఏమైతే ఫండ్స్ వస్తాయో ఎంత నిరుపయోగంగా ఉన్నాయో, సరి అయిన మనిషి అభ్యర్థి ఇక్కడ రిప్రజెంట్ చెయ్యకుండా నేను ఇప్పుడు నా ప్రజలకు, నా డివిజన్ ప్రజలకు హామీ ఇస్తున్నా, ఖచ్చితంగా ఏ ఫండ్స్ ఉన్నా ఇచ్చినవి సరిపోకపోతే కొట్లాడి తీసుకొచ్చే సత్తా నాకుంది. యాజ్ ఏ ఎడ్యుకేటర్ ఆర్ నేను ఒక విద్యావేత్తగా 25 సంవత్సరాలు నేను ఫస్ట్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా కరీంనగర్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్లో జాబ్ చేసినాను. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ కోటి ఉమెన్స్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేసినాను. తర్వాత సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్లో ప్రిన్సిపల్గా చేసినాను. సో ఇంత నా సుదీర్ఘ విద్యార్థుల కమ్యూనిటీని ఎంత సర్వీస్ ఓరియంటెడ్గా వాళ్ళని నేను ముందుకు నడిపించినో నాకు తెలుసు. ఒక అడ్మినిస్ట్రేటర్గా ఎక్కడి నుండి ఏ ఫండ్ వస్తుంది పిల్లలకు ఉపయోగపడేది, యూత్కి ఆర్
చదువుకునే పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా కౌన్సిలింగ్ ఇవ్వచ్చు, గైడెన్స్ ఇవ్వచ్చు, వాళ్ళకి ప్లేస్మెంట్స్ పరంగా గైడెన్స్ ఇవ్వచ్చు. ఎంత డైవర్ట్ అవుతున్నారంటే పిల్లలు, దాని విషయంలో మేము చాలా ఫోకస్డ్గా ఉన్నాము, కమిట్మెంట్తోని ఉన్నాము. డెవలప్మెంట్ యాజ్ ఎ కార్పొరేటర్గా అది 100% చేయడమే. దట్ ఈస్ నాట్ ఎక్స్క్లూసివ్. That is very much part of a corporator to carry on with the developmental work in regard with the corporation. Yes. But apart from that, I want to develop the mindset of the youth. Yes. So that they will be focused and they will accomplish their goals. And we will be making a way. We will be definitely making a way in order to achieve the youth goals by guiding them, counseling them, and helping them to pursue their goals. Apart from that, entrepreneurships, women oriented స్కీమ్స్ ఉన్నాయి, స్కిల్స్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మనకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ఉన్నవి. దెన్ వీళ్ళందరికీ ముఖ్యంగా లేబర్ కార్డ్స్ ఇష్యూ చేయాలని మేము ఒక ఫస్ట్ టార్గెట్ పెట్టుకున్నాము. లేబర్ కార్డ్స్ ద్వారా వచ్చే బెనిఫిట్స్ ఇంత అంతా కాదు, దాని గురించి అవగాహన లేదు ఇక్కడ. తర్వాత సోషల్ వెల్ఫేర్, రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజెస్ గురించి ఎవరు చెప్పిన వాళ్ళు లేరు వీళ్ళకి. నేను మాట్లాడిన దాన్ని బట్టి మా పిల్లలు చదువుకున్నారు, ఊరికనే ఉన్నారు అంటే వాళ్ళని కరెక్ట్గా గైడ్ చేసి ప్లేస్మెంట్ పరంగా ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు ఇన్ఫర్మేషన్. సో ఇవన్నీ నేను నోట్ చేసుకున్నాను. ఎంత అవకాశం ఉంది నాకు డెవలప్మెంట్. ఇప్పుడు నుండి నేను మొదలు పెడితే బాగుండన్నట్టు ఉంది నా ఏమంటారు, నా ఉత్సాహం అట్లా ఉంది. ఇంత వీళ్ళు అన్నోటిస్డ్గా ఎందుకున్నారు? వాట్ ద అదర్ కార్పొరేటర్స్ హూ హ్యావ్ వన్ ఫ్రమ్ దిస్ డివిజన్, వాట్ దే హ్యావ్ డన్, వై దే హ్యావ్ బీన్ నెగ్లెక్టెడ్? ఎందుకు జరిగింది ఇది? నాకు నేను వేసుకుంటున్న వాళ్ళ పరంగా మాట్లాడి వాళ్ళ నుండి తెలుసుకున్న దాన్ని బట్టి 100% ఐ విల్ సీ టు మై గ్రేటర్ ఎక్స్టెంట్ దట్ దిస్ విల్ బి అ మోడల్ డివిజన్. 30th division would be a model division for the entire Karimnagar Corporation. This is 100% my promise on the behalf of my division people. సో థ్యాంక్ యూ, మీరు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినారు. మా మేడము మాకు సపోర్ట్ చేయడానికి ఇంకొకటి వస్తూ ఉంటుంది. అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ రిజర్వేషన్లో ఉన్న నియోజకవర్గాలు చూడొచ్చు, ఎస్సీ రిజర్వేషన్లో ఉన్న డివిజన్లు చూడొచ్చు. అభివృద్ధికి ఆమడ దూరం ఎందుకు ఉంటున్నాయి అంటే ఎవరు చిత్తశుద్ధితోని పట్టించుకొని చేసిన వాళ్ళు ఉన్నారు, ఎవరు ఒక కామన్ మ్యాన్కి రీచ్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ బాధలు ఇప్పుడు మీరు ఒక చూడండి, ఎవరినన్నా అసలు ఎప్పుడు కూడా బయటకు వచ్చి మాట్లాడని వాళ్ళకి ఏ రీచబుల్గా ఎవరు ఉన్నారు? హూ మేడ్ దట్ పాసిబుల్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద కార్పొరేషన్ టు రీచ్ పీపుల్? ఏ పాలసీస్ ఉన్నాయి, అవగాహన లేదు. ఏ రైట్ ఉంది, ఏ యాక్ట్ ఉంది, ఎక్కడి నుండి మనం నిధులు తెచ్చుకోవచ్చు, ఎట్లా ఉపయోగపడుతున్నాయి, ఎవరు వచ్చి సంతకాలు తీసుకుపోతున్నారు, ఆఫీస్లో ఈ రిప్రజెంటేషన్ ఎవరిస్తున్నారు? సి వీ నీడ్ టు కమ్యూనికేట్ విత్ ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, హూ ఎవర్ ఇట్ ఈస్, ద హయ్యర్ ఏమంటారు వాళ్ళని డెలిగేట్స్ కానీ లేకపోతే బ్యూరోక్రాట్స్ని కలవాలి కదా. కలిసి మా రిప్రజెంటేషన్ మేము ఇవ్వాలి. లేదమ్మా మీకు గింతే ఉంది అంటే అట్లెట్లుంటుంది? మీరు వచ్చి చూడండి ఒక్కసారి, వస్తాయి కదా. మేము ఉన్నదే అందుకు, మమ్మల్ని గెలిపించిందే అందుకు కదా. మేము ఉంటాం. ఇప్పుడు ప్రజల ముందుకు వచ్చినాము. నా సర్వీస్, ఐ హ్యావ్ గివెన్ మై ఇనఫ్ సర్వీస్ టు ద స్టూడెంట్ కమ్యూనిటీ. నవ్ ఐఎమ్ హియర్ టు గివ్ మై సర్వీస్ టు ద సొసైటీ త్రూ దిస్ కార్పొరేషన్ ఎలక్షన్స్. గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అంటూ ఉంటాడు, పొలిటికల్ పవర్ ఈజ్ ఏ మాస్టర్ కీ. ఆ మాస్టర్ కీ ఎక్కడో లేదు. ఒక ఉమెన్గా, ఒక ఎడ్యుకేట్ అయిన ఉమెన్గా, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా తను స్టూడెంట్స్కి ఎంత సేవ చేయాలో ఒక ఉమెన్గా, ఉమెన్ డిగ్రీ కాలేజ్లలో కావచ్చు, కోటి ఉమెన్స్ కాలేజ్లో కావచ్చు, అనేక రకాలుగా విద్యార్థులకు పాఠాలు బోధించి అనేక రకాలుగా విద్యార్థులను మంచి తరుణంలో నడిపించిన మన అక్క 30వ డివిజన్ కార్పొరేటర్గా మీ ముందుకు రాబోతుంది డాక్టర్ నక్కా సరితా సుభాషిణి. నిజంగా ఇటువంటి బిడ్డలు, చదువుకున్న బిడ్డలు సొసైటీకి చాలా అవసరం ఉంటుంది. అంగూటిగాళ్ళంతా, అక్షరముక్క రానోళ్ళంతా రాజకీయాలు వెళ్తూ ఉంటాయి. ఇటువంటి బిడ్డలంతా ఇంకా డిగ్రీ కాలేజ్లో లెక్చరర్లుగా మగ్గిపోవాలా అని ఒక అవకాశం వచ్చింది. అవకాశాన్ని నేను ఎందుకు సద్వినియోగం చేసుకోకూడదు? అదే అవకాశంతో నేను గెలిస్తే డిప్యూటీ మేయర్గా నేనెందుకు కాకూడదు అని డాక్టర్ సరితా సుభాషిని మాత్రం ముందుకు వెళ్తూ ఉన్న నేపథ్యం మాత్రం కరీంనగర్ 30వ డివిజన్లో ఉంది అని చెప్పుకోవచ్చు. మనస్ఫూర్తిగా గెలవాలని ప్రజా వాయిస్ కూడా కోరుకుంటుంది. కెమెరామెన్ సంతోష్తో మేనం శ్యామ్, కరీంనగర్ 30వ డివిజన్ నుంచి.
30వ డివిజన్ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ 30వ డివిజన్ అభ్యర్థి ఇక్కడ డాక్టర్స్ నక్కా సరిత సుభాష్ని రాజేశ్వరరావు ఉన్నారు. ఇదే 30వ డివిజన్లో ఇంతకుముందు భారతీయ జనతా పార్టీ నుంచి నక్కా ఫ్యామిలీ నుంచే గెలిచి 2 రోజులు కాకముందే బండి సంజయ్కి మోసం చేసి మళ్ళీ బీఆర్ఎస్కి పోయిన పరిస్థితులు మాత్రం ఉంది. మరి ఇప్పుడు ప్రజలు అడుగుతూ ఉన్నారు, తిరుగుతూ ఉంటే మొన్ననే మేము కష్టపడి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజలందరం గెలిపిస్తే మళ్ళా మీ ఫ్యామిలీ మెంబరే నక్కా వాళ్ళు బీఆర్ఎస్కి వెళ్ళి మరి మీరుంటారన్న గ్యారంటీ ఏమున్నదని చాలామంది ప్రజలు అడుగుతున్నారు. ఈ క్వశ్చన్ ప్రజలే అడుగుమని చెప్పిండ్రు. ఇక్కడ అభ్యర్థి ఉన్నారు, అక్కడ నిజంగా మీ ఫ్యామిలీ నుంచే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కష్టపడి గెలిపిస్తే బీఆర్ఎస్కి పోయిన పరిస్థితి ఉంది. మళ్ళీ నక్కా ఫ్యామిలీ నుంచే వస్తే గ్యారంటీ ఉందా, మీరు మళ్ళీ బీఆర్ఎస్కి పోరాని గ్యారంటీ ఉందా? చాలా మంచి ప్రశ్న వేసిండ్రు నాకు. అది మీరు అన్నట్టుగా జనాల ప్రశ్న అన్నారు. నాకు ఇది చాలా ఇంపార్టెంట్. ఈ సందర్భంలో మీరు ఈ అవకాశం ఈ ప్రశ్నతో ఇచ్చినందుకు నేను మీకు థ్యాంక్ఫుల్గా ఉన్నాను. చాలా అన్ఫార్చునేట్ అది. ఏమని పార్టీ బీజేపీ తరఫున గెలిచి పోయి బీఆర్ఎస్లో కలవడం అనేది పార్టీకి దగా. ఇప్పుడు కుటుంబం పేరున్నది కాబట్టి కుటుంబం పేరు కూడా మొత్తం చాలా బ్యాడ్ నేమ్. కానీ వ్యక్తికి వ్యత్యాసం ఉంది అండ్ దేర్ ఈజ్ ఆల్వేస్ ఎ హోప్. ఇప్పుడు ప్రజలు అవగాహనతో ఉన్నారు, వాళ్ళకి తెలుసు 5 ఏళ్ళల్లో చేయాల్సిన అభివృద్ధిని పక్కకు పెట్టి పక్క పార్టీలకు పోయినారు. కానీ నేను మీ పరంగా ఒక హామీ ఇస్తున్నా, నా డివిజన్ ప్రజలకి ఖచ్చితంగా మేము ఒక కమిట్మెంట్తో ఉన్నాము, ఒక టార్గెట్తో ఉన్నాము, ఒక చిత్తశుద్ధితో ఉన్నాము. అభివృద్ధే మా ధ్యేయము. ఎందుకంటే బీజేపీ పార్టీ ధ్యేయం కూడా అదే, అభివృద్ధి. డెవలప్మెంట్ అంటేనే బీజేపీ. బండి సంజయ్ అన్న నాకు మా కుటుంబం పరంగా వాళ్ళు ఎంత మోసం చేసిండ్రో అయినా పర్సన్ పరంగా మాకు అవకాశం ఇచ్చిండ్రు. ఎందుకంటే రాజన్న మంచి పేరుంది, విద్యావంతురాలు ఉంది, ఉమెన్ ఓరియంటెడ్ మనకు వచ్చింది రిజర్వేషన్లో అవకాశం. కాబట్టి తప్పకుండా అవకాశం ఇచ్చి పార్టీ పరంగా మేము పనిచేస్తామని అన్నకు కమిట్మెంట్ ఇచ్చినాము. ఫ్యూచర్లో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు చేసినట్టు మేము చెయ్యమని మీ తరఫున ఈ సందర్భంలో నా ప్రజలకు నేను హామీ ఇస్తూ, దీన్ని మీరందరూ ఆలోచించి వివేచించి ఒక వ్యక్తిగా నాకు అవకాశం ఇవ్వాలని, నేను మీకు సేవ చేయడానికి ఒక్కసారి మార్పు కొరకు మీరు చూడమని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. నా కైండ్ అండ్ వెరీ సబ్మిసివ్ రిక్వెస్ట్ దట్ ప్లీజ్ ట్రస్ట్ మై క్యాండిడేచర్ ఫర్ దిస్ కార్పొరేషన్ ఎలక్షన్స్. ఎందుకంటే నాకు ఒక రెస్పాన్సిబిలిటీతో నేను ఇన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసిన, అది ఒక స్టూడెంట్ కమ్యూనిటీ సర్వీస్. అది ఐ వాజ్ వెరీ రెస్పాన్సిబుల్. ఐ నో వాట్ ఈస్ క్రెడిబిలిటీ, ఐ నో వాట్ ఈస్ ద అకౌంటబిలిటీ టువర్డ్స్ మై స్టూడెంట్ కమ్యూనిటీ అండ్ ఐ హ్యాడ్ బీన్ వెరీ ఫేర్. ఐ హ్యావ్ 100% జాబ్ సాటిస్ఫాక్షన్ సో ఫార్. ఇప్పుడు దిస్ ఈజ్ ఎ సొసైటీ సర్వీస్. దాన్ని నేను అంత ఈజీగా తీసుకునేదాన్ని కాదు. కష్టపడి చదువుకొని నేను సొంత ఊరిని వదిలేసి పోయినామంటే అది ఉద్యోగరీత్యా పోయినాం మేము. మా కుటుంబం మొత్తం ఇక్కడనే 100% ఇక్కడనే మేము వచ్చిపోయే వాళ్ళమే. ఇప్పుడు అంత వదిలేసి వచ్చేసి ఇక్కడ స్టెబిలిటీతోని నా డివిజన్ కొరకు పాటుపడదామని నేను ఒక సర్వీస్ ఓరియంటెడ్గా ముందుకు వచ్చిన. ఇంకా ముందుకు అవకాశాలు వస్తాయి, 100% రీచ్